తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మరి కాసేపట్లోనే సమావేశం కానున్నారు టాలీవుడ్ ప్రముఖులు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇక సినీ పరిశ్రమ నుంచి నటుడు వెంకటేష్, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, అలాగే నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా 36 మంది ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇక ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈరోజు జరిగే సమావేశంలో ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చ జరగనుంది. అలాగే చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ చాలా ఉందని ఇటీవల చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయాలి అనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అలాగే ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మరి కాసేపట్లోనే సమావేశం కానున్నారు టాలీవుడ్ ప్రముఖులు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు ప్రస్తుతం ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు సినీ ప్రముఖులు. దీనికి సంబంధించి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చారి, ఇప్పటిదాకా ఎవరెవరు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు, ఎంతసేపట్లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్? మరి కాసేపట్లో సీఎం తో అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులందరితో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాకు సంబంధించి సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుకుంటున్నారు. మొదట దిల్ రాజు, ఎండిసి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు మొదట ఇక్కడికి చేరుకున్నారు. అలాగే మురళీమోహన్, డైరెక్టర్ శంకర్ లాంటి వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఇప్పటికే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుకున్నారు. అలాగే నిర్మాతలు ఎంఎస్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అలాగే కొద్దిసేపటి క్రితమే సీఎం వడ్ల అలాంటి వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరవడానికి ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం అలాగే మంత్రులంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. 9:45 కి సీఎం అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా తన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. మరి కాసేపట్లోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యులందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా చాలా రోజులుగా 10 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ సినిమా ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి కొంత గ్యాప్ ఉందనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశము. ప్రధానంగా గడిచిన వారం 10 రోజులుగా సంజయ్ థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట, ఆ తర్వాత అక్కడ ఒక మహిళ చనిపోవడం, మరొక ఆ మహిళకు సంబంధించినటువంటి కుమారుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నటువంటి అంశం. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అలాగే ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ సినిమా లో ఉన్నటువంటి అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి చర్చ తీవ్ర స్థాయిలో చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈ సమావేశంలో సంజయ్ థియేటర్ కి సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. జరిగినటువంటి వ్యవహారం మీద రాజకీయ పార్టీలు కూడా ఆరోపణలు చేశాయి. ఇది ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద అనేటువంటి కామెంట్స్ అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా
చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి సమన్వయం చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగానే వరుసగా 2 రోజులు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీదేవిని ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి దిల్ రాజు ఈ కామెంట్స్ ని అలాగే సీఎంతో సమావేశానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. దాంట్లో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి సమావేశము ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల మీద చర్చిస్తామని చెప్పారు. ఇప్పటికే సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాతలు, డైరెక్టర్లు ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు, సినిమా ఇండస్ట్రీకి రావాల్సినటువంటి రాయితీలు, అలాగే గద్దర్ అవార్డ్స్ ని ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కళాకారులకు గద్దర్ స్కేల్ తోటి అవార్డులు ఇస్తామనేటువంటి ప్రకటన కూడా చేసింది. దానికి సంబంధించి అవార్డులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే సంజయ్ థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాట తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకి కొనసాగింపుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటి నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలకు కానీ సినిమాకు సంబంధించినటువంటి ధరల పెంపుకు సంబంధించినటువంటి అంశంలో కానీ మినహాయింపులు ఇకపై ఉండబోవు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరిగేటువంటి ఈ సమావేశంలో ఇది ప్రధానమైనటువంటి అంశంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు, డైరెక్టర్లు కూడా ఈ సమావేశానికి వచ్చినటువంటి నేపథ్యంలో సంక్రాంతి పండుగకి పెద్ద హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా బెనిఫిట్ షోల పేరుతోటి అలాగే సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చాలా ఫ్లెక్సిబిలిటీగా ధరలు పెంచుకునేటువంటి వెసులుబాటుని ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా వివాదం తర్వాత పుష్ప 2 సినిమా వివాదం తర్వాత సభలో సీఎం అలాగే వివాదం తర్వాత సభలో సీఎం అలాగే ప్రభుత్వం చేసినటువంటి కామెంట్స్ ఒక తీరుగా ఉంటే, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా బెనిఫిట్ షోలకు అలాగే రేట్ల పెంపుకు సంబంధించినటువంటి అంశం మీద కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో సినిమా వాళ్ళకి ఇది నష్టం చేకూర్చేటువంటి అంశమే. ఎందుకంటే బెనిఫిట్ షోలతోటి అలాగే సీట్ల ధరల పెంపుకు సంబంధించినటువంటి అంశంతో రిలీజ్ అయిన వారం రోజులనే వాళ్ళకు వచ్చేటువంటి పెట్టినటువంటి ఖర్చులకు మించి ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి అవకాశము ఆ వెసులుబాటు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇదే అంశం మీద జనంలో కూడా చర్చ జరుగుతుంది. అసలు బెనిఫిట్ షోలు ఉండవని చెప్పారు, టికెట్ల ధర పెంపు ఉండదని చెప్పారు. ప్రస్తుతం సినిమా వాళ్ళు ప్రధానంగా ఇవే కోరుకుంటారు. ఎందుకంటే సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు సహజంగానే వస్తుంటాయి. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్లకు సంబంధించినటువంటి బెనిఫిట్ ఇష్యూస్ అన్నింటినీ కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానమైనటువంటి చర్చ. అయితే నిజంగానే బెనిఫిట్ షోలకి అనుమతిస్తారా లేదా అనే దానికి సంబంధించినటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి దీనికి సంబంధించినటువంటి అంశం మీద క్లారిటీ అయితే లేదు. ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏ అంశాలని ప్రస్తావిస్తారు, దానికి సంబంధించి ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఒక కంక్లూజన్ కి అయితే రాలేదు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఏ సమస్యల మీద చర్చించబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఒకరిద్దరు ముఖ్యమైనటువంటి నాయకులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా సంజయ్ థియేటర్ లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం మీద చర్చించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. అలాగే ఎలాగో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా వస్తారు కాబట్టి బెనిఫిట్ షోకి సంబంధించి సినిమా ధరలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించేటువంటి టికెట్లకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఉదయం సిపిఐ పార్టీకి సంబంధించి నారాయణ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. 100 కోట్ల సినిమాకి ఖర్చు చేసి ఆ ఖర్చు అంతా కూడా ప్రేక్షకుల మీద వేసి బెనిఫిట్ షోల పేరుతోటి డబ్బులు సినిమాకు సంబంధించినటువంటి నిర్మాతలు పొందుతున్నారు. ఇది ఆక్షేపణీయమైనటువంటి చర్య. ప్రభుత్వం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేటువంటి కామెంట్స్ ను కూడా సిపిఐ నారాయణ చేశారు. ఓవరాల్ గా మిగతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పుష్ప 2కు సంబంధించి సంజయ్ థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటన మీదనే రియాక్ట్ అవుతూ వచ్చారు. ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి ఈ షోలకు టికెట్ ధరల పెంపుకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం మిగతా పార్టీలు స్పందించలేదు. అయితే ఓవరాల్ గా బెనిఫిట్ షోలకి అనుమతి ఇస్తే, ధరల పెంపుకు సంబంధించినటువంటి అనుమతి ఇస్తే అది ప్రజల మీద అలాగే సినిమాకు వెళ్లేటువంటి అభిమానుల మీద కూడా కొంత భారం పడుతుంది. కాబట్టి సాధారణమైనటువంటి టికెట్ ధరలు ఒకేసారి సినిమా రిలీజ్ అయితే వారం రోజులు
పాటు ఒక 150 రూపాయలు ఉన్నటువంటి టికెట్ 800, 900, 1000 రూపాయలకు కూడా విక్రయిస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని కట్టడి చేయాలనేటువంటి ప్రెషర్ కూడా ప్రభుత్వం మీద వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోల సంగతి ఎలా ఉన్నా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా రోజులుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినటువంటి సందర్భం అయితే కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కమాండ్ కంట్రోల్లో జరుగుతున్నటువంటి సమావేశం అనేది చాలా కీలకమైనటువంటి సమావేశము. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొంతమంది సినిమా ప్రముఖులు కూడా ఇప్పటికీ చేరుకున్నారు. ముఖ్యమైనటువంటి నిర్మాతలు అలాగే సినిమా హీరోలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారని చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుకున్నటువంటి విజువల్స్ ని ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఓవరాల్ గా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి గ్యాప్ ఉందా అనేటువంటి ఒక చర్చకు తెరపడుతుందా లేదా అనేది కూడా చూడాలి. ప్రభుత్వం నుంచి అయితే ఉద్దేశపూర్వకంగా సినిమా ఇండస్ట్రీని గానీ సినిమా ప్రముఖుల మీద గానీ ఉద్దేశపూర్వకంగా వ్యవహరించినటువంటి సంఘటనలు ఇప్పటి వరకైతే జరగలేదు. పుష్ప 2 సినిమాకి సంబంధించి సంధ్య థియేటర్ లో జరిగినటువంటి ఘటన తర్వాతనే ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తాం. వీటి మీద శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయంలో రాజీ పడేదే లేదు అని చెప్పేసి సీఎం సభలో కూడా చెప్పారు. అలాగే ఈ సామాన్య ప్రజలకు సంబంధించి తొక్కిసలాటకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. అల్లు అరవింద్ ఇప్పుడే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుకున్నారు. నిర్మాతలు అలాగే సినిమా డైరెక్టర్లు సినిమా ప్రముఖులంతా కూడా ఇప్పుడిప్పుడే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే సీఎం కూడా తన నివాసం నుంచి బయలుదేరేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ రోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖుల సమావేశం అనేది కొంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి సంఘటన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండా ఏం మారబోతుంది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వెసులుబాట్లు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఏం చేయబోతుంది అనేటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతుంది. మరికొంతమంది సినిమా ప్రముఖులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుకున్నటువంటి వాళ్ళందరి విజువల్స్ ని చూస్తున్నాం. సినిమా నటులు అంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నారు. సినిమా నిర్మాతలు కూడా వచ్చారు. ఎజెండాకు సంబంధించి సినిమా పెద్దలు మాత్రం గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి అంశము అలాగే సినిమాకు సంబంధించి రాయితీలకు సంబంధించినటువంటి అంశం చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలన్నిటి మీద చర్చిస్తామని చెప్తున్నారు. అయితే దిల్ రాజు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 36 మంది సినిమా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ 36 మందికి సంబంధించినటువంటి పేర్లను కూడా ప్రభుత్వానికి ఇప్పటికే ఇచ్చారు. ఈ సమావేశానికి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా నిర్మాతలుగా అలాగే సినిమాకు సంబంధించినటువంటి హీరోలు డైరెక్టర్లు అంతా కూడా ఉన్నారు. కాబట్టి ఈ ఎజెండాకు సంబంధించినటువంటి క్లారిటీ మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ అంశాలు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. అయితే చారి పర్టికులర్గా మీరన్నట్టుగా కూడా ఈరోజు సమావేశ ఎజెండా చూసినట్టయితే తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యలు ఇంకా ఇతరత్ర ప్రధాన అంశాలకు సంబంధించి కొన్ని పేర్కొనడం జరిగింది. కానీ మరోపక్క బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ రేట్ల పెంపు కావచ్చు, ఇవి ఎంతవరకు పిన్ పాయింట్గా చర్చకొస్తాయన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సందర్భంలో దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో ఎంతవరకు దీనికి సంబంధించి వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం కూడా ఉంది. అంటే ఇక్కడ సడన్గా వెనక్కి తగ్గితే మళ్ళీ క్రెడిబిలిటీ అంశం కూడా చాలా కీలక అంశంగా మారే అవకాశం ఉంటుంది. ఏమనుకోవచ్చు? అయితే మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి సమస్యలు ఏమీ పెద్దగా లేవు. ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగా సినిమా ఇండస్ట్రీని కానీ సినిమా ప్రముఖుల్ని కానీ వేధించినటువంటి సందర్భాలు కూడా ప్రస్తుతం లేవు. ఈ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఎపిసోడ్ కి సంబంధించినటువంటి అంశాన్ని లింక్ చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది సినిమా ఇండస్ట్రీ మీద అనేటువంటి ఆరోపణలు చేసింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటి వరకు పెద్దగా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి అనుమతుల మీద కావచ్చు, రాయితీల మీద కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద పెద్దగా ఫోకస్ చేసినటువంటి అంశాలు కూడా ఏమీ లేవు. కానీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే పుష్ప సినిమా విడుదల తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ లో జరిగినటువంటి తొక్కిసలాట, ఆ తొక్కిసలాట సందర్భంగా ఒకరు మృతి చెందడము, మరొక శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయి క్రిటికల్ కండిషన్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఎపిసోడ్ మీదనే భిన్న రకాలమైనటువంటి వాదనలు వచ్చాయి. సినిమా
సినిమాకి సంబంధించినటువంటి షోలకి సహజంగా హీరోలు వెళ్లడం అనేది సహజమే. దానికి హీరోని బాధ్యులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి చర్చని లేవనెత్తారు. అయితే జరిగినటువంటి ఎపిసోడ్ లో పోలీసులంతా కూడా వీడియోల్ని కూడా ప్రదర్శించారు. అక్కడ ఏం జరిగింది, హీరో వచ్చినప్పుడు రోడ్ షో చేశారా లేదా, రోడ్ షో చేసినటువంటి విజువల్స్, అలాగే లోపల బయట తొక్కిసలాట సందర్భంగా సమాచారాన్ని హీరోకి చేరవేసేటువంటి అంశంలో ఏం జరిగింది, ఇలాంటి అంశాలన్నీ కూడా గతంలోనే పోలీసులు వీడియోని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ ని ముందు పెట్టి కొంతమంది సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ మీద ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అనేటువంటి చర్చను లేవనెత్తారు. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సభలోనే ప్రకటన చేశారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంది, జరిగినటువంటి వ్యవహారం మీద ఎలా ఉండబోతుంది, ఇలాంటి సంఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూసేటువంటి బాధ్యత నాది అనేటువంటి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ఆ తర్వాత మళ్లీ అల్లు అర్జున్ ని విచారణకు పిలవడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్దేశపూర్వకంగా జరుగుతుందనేటువంటి చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది, నిబంధనల మేరకే ప్రభుత్వం వ్యవహరిస్తుంది, చట్టం ప్రకారమే వ్యవహరిస్తుంది, చట్టం సామాన్యుడికైనా సినిమా హీరోలకైనా ఒకటే అనేటువంటి కామెంట్ ను కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని చెప్పారు. రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, వీళ్ళకైనా సపరేట్ గా చట్టాలు తయారు చేయాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఆ ఎపిసోడ్ కు సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా ఈ రోజు సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. జరిగిన ఎపిసోడ్ కి హీరోని బాధ్యులు చేయడం కరెక్ట్ కాదనేటువంటి చర్చకి సీఎం గా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చాలా స్పష్టత ఇచ్చారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి, తొక్కిసలాట జరిగినటువంటి తర్వాత కూడా హీరోకి చెప్పడం జరిగింది. పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు, సినిమా మొత్తం చూసి వెళ్తానని చెప్పారు. ఇవన్నీ సంఘటనలన్నింటినీ కూడా ప్రభుత్వం అలాగే పోలీసులు వీడియో రూపంలో కూడా ప్రదర్శించినటువంటి నేపథ్యం. వీటికి సంబంధించినటువంటి అంశం తర్వాతనే సినిమా ఇండస్ట్రీని ఈ ప్రభుత్వం అణిచేస్తుంది అన్నటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తుందని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈ కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి కొంత గ్యాప్ ని పూడ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు. దాంట్లో భాగంగానే ఇటీవలనే ఎఫ్డీసీ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజుని ప్రభుత్వం నియమించింది. దానికి ఈ ఎపిసోడ్ లో శ్రీతేజ్ కి సంబంధించి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అల్లు అరవింద్ కూడా వెళ్లారు. సినిమా పుష్ప 2 కు సంబంధించినటువంటి నిర్మాతలు వీళ్ళంతా కలిసి 2 కోట్ల మేరకు కుటుంబానికి సాయం అందించారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి తెరదించాలన్నా, ఈ ఎపిసోడ్ మళ్లీ కంటిన్యూ కాకుండా ఉండటానికి ప్రభుత్వంతో అలాగే సినిమాకు సంబంధించినటువంటి ప్రముఖులందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంగా అనివార్యంగా అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసినటువంటి కామెంట్ కు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. కాబట్టి బెనిఫిట్ షోలకు సంబంధించి అలాగే టికెట్ల ధరకు పెంపుకు సంబంధించినటువంటి అంశమే కీలకంగా ఈ చర్చించేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విషయాన్ని ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ల ధర పెంపుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ ఉద్దేశంతో ఉందా లేదా అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగానే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల ప్రెషర్ తో సినిమా టికెట్ల ధర పెంపు గనక జరిగితే అది ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ లో చాలా కఠినంగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద కొంత ఈ టికెట్ల పెంపు సామాన్యులకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం అనేటువంటి చర్చ కూడా తెర మీదికి రాక తప్పదు. కాబట్టి సినిమాకు సంబంధించినటువంటి బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి అంశం, ఆ టికెట్ల ధరకు పెంపుకు సంబంధించినటువంటి అంశం ఈ రోజు సమావేశంలో సినిమా ప్రముఖులు చర్చించినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి అనుకూలంగా గానీ వ్యతిరేకంగా గానీ ఏదైనా నిర్ణయం వచ్చే అవకాశం లేదనేటువంటి అభిప్రాయం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు అడిగినటువంటి వెంటనే ప్రభుత్వం ముందుకు వచ్చి దీని మీద క్లారిటీ ఇస్తుందా అనేది కూడా చూడాలి. ఎందుకు ఇవన్నీ కూడా సాధారణంగా సహజంగానే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక నిర్ణయం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఇవి సహజంగానే చర్చిస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వచ్చేటువంటి ప్రతిపాదనలను చూసి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు దీని మీద నిర్ణయం తీసుకుంటారా అనేది చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. ఈ సమావేశం కూడా చాలా సేపు జరిగేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే 11:30 కర్ణాటకకి సీఎం రేవంత్ రెడ్డి అలాగే
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజ నరసింహ వీళ్ళంతా కూడా సిడబ్ల్యూసీ సమావేశానికి వెళ్లాల్సి ఉంటుంది 11:30కి. కాబట్టి ఇంతలో సినిమా ప్రముఖులకు ఎలాగో అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి సమస్యలను వినేంత వరకే ఈ రోజు సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సినిమా ప్రముఖుల నుంచి ప్రెషర్ గానీ, సినిమా ప్రముఖుల నుంచి వచ్చేటువంటి డిమాండ్స్ కు సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పటికిప్పుడే స్పష్టత ఇస్తారా అనేది కూడా చూడాలి. బెనిఫిట్ షోలకు సంబంధించి అలాగే టికెట్ల ధరకు సంబంధించినటువంటి అంశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీటికి అనుమతి ఇచ్చేది లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ల ధరకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దీని మీద సానుకూలంగా స్పందిస్తే ఒక రకంగాను, ఒకవేళ ఇప్పటికిప్పుడు దీని మీద స్పందిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కూడా ప్రభుత్వానికి సూచన చేశారు. టికెట్ల ధర పెంపుకు సంబంధించి కావచ్చు, బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఇప్పటికిప్పుడు తీసుకోవద్దనేటువంటి సూచన కూడా చేసినట్టు మనకు సమాచారం ఉంది. ఓవరాల్ గా అన్ని అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో బెనిఫిట్ షోస్ అనేటువంటి అంశం కనుక వస్తే ఒక సమస్య మీద కావచ్చు, ఒక కాజ్ కోసం బెనిఫిట్ షోలు నిర్వహించి ఆ వచ్చినటువంటి డబ్బులంతా కూడా దానికి కేటాయించేవారు. కానీ ఇప్పుడు బెనిఫిట్ షోల పేరుతో సినిమా రిలీజ్ అయినటువంటి 2-3 రోజుల్లోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసుకుని వీలైనంత తొందరగా సినిమాకి కేటాయించినటువంటి, సినిమాకు పెట్టినటువంటి డబ్బులన్నిటిని కూడా తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే సినిమా నిర్మాతలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వద్దు, అలాగే టికెట్ల ధర పెంచొద్దు అనేటువంటి డిమాండ్ కూడా బాహటంగానే వినిపిస్తుంది. సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నారాయణ కూడా వీడియో రిలీజ్ చేశారు. ఇలాంటి బెనిఫిట్ షోలకి టికెట్ల ధర పెంపుకు సంబంధించినటువంటి అనుమతి కనుక ఇస్తే అది కేవలం ఇండస్ట్రీకి బెనిఫిట్ చేసేటువంటి అంశం కాదు, కేవలం ఆ సినిమా తీసినటువంటి నిర్మాతలకు బెనిఫిట్ జరిగేటువంటి అంశమే తప్పితే దీనివల్ల పేద ప్రజల మీద, సినిమాకు వెళ్లాలనేటువంటి అభిరుచి ఉన్నటువంటి వాళ్ళ మీద ఆర్థికంగా భారం పడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. కాబట్టి బెనిఫిట్ షోలు ఇవ్వొద్దని, అలాగే టికెట్ల ధరలు పెంచొద్దనేటువంటి ఒత్తిడి మాత్రం ప్రభుత్వం మీద చాలా స్పష్టంగా కనపడుతుంది. అటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇదే సూచన చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇంత ఇమ్మీడియట్ గా చర్య తీసుకుంటుందా, ఇమ్మీడియట్ గా సినిమా ప్రముఖులు చెప్పినటువంటి అంశాలన్నిటికీ క్లారిటీ ఇస్తుందా అనేది కూడా చూడాలి. అదే చారి, ఇందాక మీరు చెప్పినట్టుగా కూడా ఒకవైపు జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎందుకంటే కక్ష సాధింపు చర్యలు చేస్తోంది ప్రభుత్వం అన్న ఒక విమర్శలు తీవ్ర స్థాయిలో చేస్తున్న సందర్భం. మరోవైపు ఇప్పుడు టికెట్ రేట్లు కనుక పెంచడానికి ఆమోదిస్తే కనుక ఒక రకంగా నేరుగా ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించినట్టే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇందాక మీరు అన్నట్టుగా ఆచితూచి వ్యవహరించాలి అంటే ప్రభుత్వ పెద్దల మనసులో ఏ విధమైన ఆలోచనలు ఉండే అవకాశం ఉంది? ఈ టికెట్ల ధర పెంపు అలాగే బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి అంశం మీద చాలా క్లారిటీతో ఉన్నట్టే కనపడుతుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు సహజంగానే సంక్రాంతి సందర్భంగా చిన్న సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పెద్ద సినిమాలకు 100 కోట్లు ఖర్చు పెట్టి విడుదల చేసినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం బెనిఫిట్ షోలకు ఇవ్వాలి, అలాగే టికెట్ల ధర పెంచాలనేటువంటి డిమాండ్ చేస్తూనే ఉంటారు. కానీ ప్రభుత్వం మాత్రం అంత ఈజీగా అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే బెనిఫిట్ షోకి అనుమతులు ఇవ్వడం, ధరలు పెంచుకోవడానికి సంబంధించినటువంటి అంశం ఒక తీరుగా ఉంటే, సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో కూడా ఒకేసారి సినిమా విడుదలైనటువంటి 1-2 రోజుల్లోనే ఇలాంటి భారీగా సినిమాకు వచ్చి సినిమా చూడాలనేటువంటి ఆలోచనతో, సినిమాకి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సినిమా హీరోలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. టికెట్ల ధర పెంపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. బెనిఫిట్ షోలు అలాగే సినిమా ఇండస్ట్రీకి టికెట్ల ధరకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. టికెట్ల ధర పెంపుకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇప్పటికిప్పుడు నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీ, ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి వరకు ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఎపిసోడ్ తో తమకు ప్రభుత్వానికి ఎలాంటి బెనిఫిట్, పొలిటికల్ బెనిఫిట్, అలాగే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేటువంటి క్రాస్ చెక్ కూడా చేసుకుంటారు. కాబట్టి ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవహారంలో కొంత కఠినంగానే లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, సినిమాకు సంబంధించినటువంటి షోలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కొంత ప్రభుత్వం కఠినంగా ఉంది అనేటువంటి అభిప్రాయంతో
అభిప్రాయం వచ్చింది. కాబట్టి ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఈ షోలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అనుమతి ఇస్తారా అనే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అన్నప్పుడు అన్ని రకాలుగా తమ అంచనాల్ని బేరీజు వేసుకుంటారు. సినిమా నిర్మాతలు, సినిమా ప్రముఖులు ఎలాగూ తమ బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వాలని, టికెట్ల ధర పెంచాలనేటువంటి డిమాండ్ సహజంగానే చేశారు. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి గ్యాప్ వచ్చింది అనేటువంటి కామెంట్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసింది కాదు, పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి ఎత్తుగడలో భాగంగా ఇలాంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు లేదు, వాళ్ళతో ఇండస్ట్రీని తీసుకొచ్చిందే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భూములు కేటాయించి సినిమా స్టూడియోలకు భూములు ఇచ్చింది అనేటువంటి అభిప్రాయాలను కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో కూడా కనీసం వాళ్ళతో మాట్లాడేటువంటి సమయం కూడా ఇవ్వలేదు అనేటువంటి ఇండికేషన్ బయటికి వెళ్లకుండా ఇప్పటికే రాజకీయ పార్టీలు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఈ టోటల్ ఎపిసోడ్ లో భిన్న రకాల వాదనని తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో వారికి అవకాశం ఇవ్వకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి వాళ్ళతో కూడా వాళ్ళకి పిలిచి మాట్లాడడంలో తప్పులేదనేటువంటి భావనకు వచ్చినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టికెట్ల ధర పెంపుకు సంబంధించి బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి అంశం మీద ఖచ్చితంగా సినిమా నిర్మాతలు అక్కడ ప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే ఎమ్మటే అనుమతి ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదనే అనిపిస్తోంది. చూడాలి నిర్మాతలు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రతిపాదన ఎలా ఉంటుందో, దానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఇమ్మీడియట్ గా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది.